దీపాల వెలుగులో చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ 6 అయ్యేసరికి కరెంట్ పోతుందనమాట. ఇల్లంతా చీకటిగా ఉంటుంది. ఇంకా దేవుడి గదిలో మాత్రం ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే చాలా చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది. అగరబత్తీలు ఇంకా సువాసన భరితంగా ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి. ఎప్పుడూ కూడా అనుకూల పరిస్థితులు అనేవి ఇంట్లో చాలా బావుంటాయి అనమాట. నాకైతే బాగా నచ్చుతుంది. అందులోనూ ఈ వింటర్ సీజన్‌లో ఇంట్లో దీపారాధన చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి దగ్గర పెట్టే శంకు చక్ర నామాల దీపం ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేనైతే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి. చాలా పెద్దవి కూడా ఉంటాయి అన్నమాట. నాకైతే ఇది కరెక్ట్‌గా సరిపోతుంది పూజా రూమ్‌కి అని చెప్పి ఇంతది తీసుకున్నాను. అలానే నామాలనేవి ఎప్పుడూ కూడా మన వైపు చూసే విధంగా ఉండాలి. శంకుచక్ర నామాలు మనకి రివర్స్‌లో ఉండకూడదనమాట. పూజా గది దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఎలా అయితే మన వైపు చూస్తున్నాయో శంకుచక్ర నామాలు కూడా అలానే మన వైపు చూస్తూ ఉండే విధంగా దీపారాధన చేసుకోవాలి. చాలామంది అడిగారు కూడా దీపం అనేది అమ్మవారి వైపు ఉండాలని చెప్పి. గజలక్ష్మి దీపం కానీ, కామాక్షి దీపం కానీ, ఇలా శంకుచక్ర నామ దీపం కానీ, ఇలాంటి దీపాలన్నీ కూడా మన వైపు చూసే విధంగా వెలిగించుకుంటేనే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనపై ఉంటుంది. ఇంకా మామూలుగా ప్రమిదలు ఏవైతే ఉంటాయో మనం నిత్య దీపారాధన చేసే ప్రమిదలు అవన్నీ కూడా అమ్మవారి వైపు వెలిగించుకునే విధంగా ఉంటే బాగుంటుంది. తెల్లవారుజాము నుంచే మంచు అనేది బాగా పట్టేసిందనమాట. చుట్టుపక్కల కూడా ఏమీ కనిపించనంత విధంగా మంచు బాగా కమ్మేసింది. అలానే చూస్తున్నారు కదా, ముందు రోజే అరుగులు అవన్నీ కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్న తెల్లవారుజాము కల్లా మంచు బాగా పట్టేస్తుంది కాబట్టి ముగ్గులు అవన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఎండ వచ్చేంత వరకు కూడా అలా తడి తడిగా ఉంటుంది. ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ మంచు టైం అంతా అలానే ఉంటుంది. ముగ్గులన్నీ తడిసిపోతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు కడిగిన నేలలా ఉంటుంది.